నమస్తే, వెల్కమ్ టు బీఆర్కి. నేను దేవిక. హంద్రీనీవా లైనింగ్ తో కృష్ణా జలాల సమృద్ధిగా సీమకు చేరుకుంటున్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పమన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి బుక్కపట్నం చెరువులో జలహారతి ఇచ్చి పంటల సాగుకు తూముల ద్వారా నీరు విడుదల చేశారు. బుక్కపట్నం చెరువు కింద ప్రత్యక్షంగా 3,000 ఎకరాలు, మరో 10,000 ఎకరాలు పరోక్షంగా ఆయకట్టు సాగులోకి వస్తోందని తెలిపారు. కృష్ణా జలాలతో రైతులు బంగారు పంటలు పండించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో బుక్కపట్నం చెరువును పర్యాటక రంగం తీర్చిదిద్దాలని ఉద్దేశంతో చెరువులో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టి కొండవైపున్న దేవాలయానికి రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ బుక్కపట్నం చెరువు అతి పురాతనమైనది, అతి చారిత్రాత్మకమైనది. 2,500 ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. దీని కెపాసిటీ 0.5 TMC. ఈ చెరువు నిండితే ఈ చెరువు కింది భాగంలో 3,000 ఎకరాలు ప్రత్యక్షంగా సాగు చేయొచ్చు, 10,000 ఎకరాల వరకు పరోక్షంగా సాగు చేయొచ్చు. గతంలో చాలా కరువులు వచ్చేటివి. నీవా కాలువ స్టార్ట్ అయిన తర్వాత, ఇది పూర్తయిన తర్వాత ఈ రాయలసీమ జిల్లాల్లో మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు పూర్తిగా నింపాము. జనవరి వరకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల రైతులందరికీ చెప్తున్నాం, పంటలు పండించుకొని మంచి అవకాశం వచ్చింది. చెరువులు నింపినాము, నీటి భద్రత మీకు ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ఏ పంటలు వేయాలి, డిమాండ్ ఉండే పంటలు వేయాలి, పంట మార్పిడి చేయాలి, ఎరువులు మందులు సాంకేతికంగా వాడాలి. కాబట్టి టెక్నికల్ వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చేది దృష్టిలో ఉంచుకొని బుక్కపట్నం చెరువు నింపడం జరిగింది. జలహారతి చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా కళ ఏదైతే ఈ హంద్రీనీవా లైనింగ్ అక్కడ మాల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు కరెక్ట్గా అందుతున్నాయి. ఈ లైనింగ్ చేయడం వల్ల ఈ చెరువు ఇవాళ ఇంటి మీద చూస్తే కేరళలో ఏ బ్యాక్ వాటర్స్కి ఏది కూడా దానికి తక్కువలో ఏది కనపడదు. చాలా అద్భుతంగా రైతులకు కూడా కష్టం లేకుండా అన్ని పంటలు పండించుకోవడానికి మంచిగా ఒక అవకాశం కల్పిస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క నిలిచిపోయిన ప్రాజెక్ట్ని పోలవరం తీసుకోండి, హంద్రీనీవా తీసుకోండి, అన్నీ కూడా మళ్ళీ రీవ్యాప్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకి ఏం అవసరం అనిపిస్తుంది, అగ్రికల్చర్లో తీసుకోండి, కావాల్సినట్టు అనిపిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇట్లనే ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ శత జయంతి ఉత్సవాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ బుక్కపట్నం చెరువుని ఇంకా డెవలప్ చేస్తూ బ్యూటిఫై చేసి పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం